హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటదంటే జబ్బులు పాలవుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక రోగం వాళ్ళ వెనకాల ఉంటూనే ఉంటుంది. కొన్ని వాళ్ళే అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అది అలా జరుగుతూనే ఉంటుంది. ఒకటి అవ్వగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది. ఎందుకు వాళ్ళు అలానే ఉంటారు? ఎప్పుడు ఒకదాని తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. దేనివల్ల, ఏంటి రీజన్? ఎస్, చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు వచ్చి చాలా మంది అనారోగ్యాలు కారణం అవడానికి కారణం, అనారోగ్యం పడడానికి కారణం వాళ్ళే. ఒక చిన్న జబ్బు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక ఎగ్జాంపుల్ చెప్తాను. ముక్కు ఒక్కరవాట నవనమ్మ అంటే చాలు నాకు జలుబు వచ్చేటట్టు ఉండదు. క్రియేటర్ ఎవరండి? సృష్టికర్తలు ఎవరు? మీరే సృష్టిస్తున్నారు దాన్నే. ఆ ఊరికేదో దొరకెత్తిందండి ఆడ నమనమ్మనింది. జలుబు బట్టి అమ్మా నాకు జలుబు అయ్యేటట్టు ఉండదు కదమ్మా అంటే స్టార్ట్ అయిపోయింది. నువ్వు పిలిచేసినావు దాన్ని, రామ్మ చిలకమ్మ అని పిలిచినావు, జలుబు స్టార్ట్ అయిపోతుంది. అది ఒకటి. కొంతమంది ఏదో ఒక కాలు నొప్పో, లేక ఒక జ్వరమో, లేక ఏదో ఒక నొప్పితో పడుకొని ఉంటారు. ఎనీ టైం దాన్ని ఆలోచిస్తారు. వేరే దాని గురించి నాకు జ్వరమే, నాకు కాళ్ళు నొప్పిలే, అయ్యో అయ్యో అమ్మా అమ్మా. మళ్ళీ చాలా దానికి మూలుగులు కూడా వస్తాయి, మళ్ళీ బయట ముక్కులు మూలుగులు కూడా వస్తుంది. అంటే దాని గురించి చెప్తా ఉంటారు, ట్రైనింగ్ అవుతా ఉన్నది. గమ్మని ఉంటారు. ఏదైనా నూకలు గంజని తాగుతూ, బ్లడ్ అనేది పాలని తాగుతా, అయ్యో నీకేమా నాకు జ్వరం ఎక్కువైపోతున్నదా అమ్మా అబ్బా. నువ్వు వస్తున్నది మీకు వాళ్ళు బాధలు ఇట్లా ఉన్నాయి అంటే వాళ్ళే తెలియజేస్తున్నారు, చెప్తున్నారండి. అంటే పెంచుకుంటున్నారు దాన్ని అని చెప్తున్నాను. ఉన్నది ఒక రవే, దాన్ని పెంచుకుంటున్నారు. దాన్ని పదే 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 ఆలోచించడం వలన ఆలోచన శక్తి పెరుగుతుంది. దానికి బలం ఎక్కువ చేకూరబడుతుంది. అంటే ఆ జ్వరం ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నాను. ఏ కాలు నొప్పి అయినా, కాలు ఇరిగినా కానీ, జ్వరమో లేక ఏదో ఒళ్ళు నొప్పో, తలకాయ నొప్పో, నీకు ఏదో ఒక అవస్థ పట్టి గుండె నొప్పో, లేక ఊపిరితిత్తులో కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంటే పదే పదే ఆలోచన దాని మీద పెడుతున్నారు. దాని మీద పెట్టడం వల్ల మీకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది ఇంకా పెరుగుతుందండి, తగ్గదు. అది ఇంకా పెరుగుతుంది. అంటే ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇప్పుడు జ్వరము ఉంది, లేక కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేక తలకాయ నొప్పి ఉంది, ఏదో ఒకటి ఉన్నప్పుడు దాన్ని కొంచెం మరలు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సింది తప్పదు. నువ్వు బాగున్నట్టు విజువలైజేషన్ చేయాలి. అంటే డ్రీమ్లోకి వెళ్ళాలి. ఎనీ టైం కూడా నువ్వు నేను బాగున్నా, నేను లేచి నడుస్తా, ఇది అంతా నాకు లెక్కలేదు. నువ్వు భయపడకూడదు. దీనికంతా కారణం భయం అండి. భయం అనేది ఉంటే, అంటే భయపడి వాడు పదే పదే ఆలోచించడం వల్ల ఒకటి నయమయ్యి వచ్చే లోపల తెలిసి ఇంట్లో వాళ్ళే చెప్తారు, ఏం కాదులే అంటే. ఇంకో బాధపడుతుంటే ఏం చెప్తారు భార్య పిల్లల, ఏం కాదులే డాడీ నయమైపోతుంది, లేకపోతే మమ్మీ ఏం కాదులే మమ్మీ, లేదండి ఏం కాదులే అండి అంటూ ఉంటారు. వీళ్ళు చెప్పే దానివల్ల కొంచెం అంటే బలం చేకూర్చి వీళ్ళు ఏం కాదులే టైం అవుతుంది అనేసి కొన్నాళ్ళ తర్వాత నయం అవుతావు. నువ్వు మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తావు. మన ఈ మధ్య కాళ్ళు నొప్పి వచ్చిందే, కాలు ఇరిగిందా, మళ్ళీ కానీ అది ఏదైనా తలకాయ జ్వరం వస్తే ఎలా ఉంటుంది అబ్బో, మళ్ళీ కాలు ఇరిగితే ఎలా ఉంటుంది అని మళ్ళీ నువ్వే క్రియేట్ చేస్తావు. మళ్ళీ ఇంకొక జబ్బుని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది. నువ్వు కారణం భయంతో. మళ్ళీ ఒకటి జరిగితే ఎలా ఉంటుంది, 5 రోజులు నేను 10 రోజులు పడకలో ఉన్నాను, 20 రోజులు అన్నం తిండి లేకుండా ఉన్నాను అనేసి బాధపడతా. దాన్ని గుర్తు చేసుకుంటావు. మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకుని వచ్చేస్తుంది. భయపడకూడదు, దాన్ని తీసేయి. వీళ్ళు చెప్పిన దానివల్ల నీకు నయమైంది. వీళ్ళు ఏం చెప్పినారు, బాగా అవుతుంది, నువ్వు కూడా నడుస్తావు, ఎందుకు భయపడుతున్నావు, జ్వరం అనేది ఎన్ని రోజులు ఉంటుంది, పోతుందిలే డాడీ పోతుందిలే అండి, ఎందుకు భయపడుకుందా, నువ్వులకి ఎంత తాగుతుంది, బ్రెడ్ తాగు, పాలు తాగు అని చెప్పిన దానివల్ల క్వాలిటీ శక్తి అనేది, పాజిటివ్ అనేది నీలో నయం చేసి లేపింది. మళ్ళీ నువ్వు భయపడి ఇంకొక దాని మీద ఆలోచన పెట్టినప్పుడు ఇంకొక పక్కన ఎవరినైనా చూసినావు అనుకో, వాడు ఏదో కిడ్నీ ప్రాబ్లం అని ఎక్కడైనా అనుకో, మనకన్నా కిడ్నీ ఏంద్రా నాయన ఊరి ఈ మధ్యన 10 రోజులు పడుకుని ఉన్నాను, ఇలా అయితే ఎట్లా అనేసి మళ్ళీ దాన్ని ఆలోచించినప్పుడు మళ్ళీ నీకు ఒక జబ్బు వచ్చి పడుతుంది. అంటే 1 by 1 రావడానికి కారణం నువ్వేం చెప్తున్నాను. అలా ఆలోచించకూడదు. ఒక జబ్బు వచ్చింది అనుకో, అయ్యే దాంతో కూడా నేను నడుస్తా, ఇదంతా ఏం లేదండి కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా చెప్తే అదంతా ఏం చేస్తుంది, నేను అదంతా లెక్కలేదు అనేసి నువ్వు ఆ పాజిటివ్గా ఆలోచించి నువ్వు పనులు నువ్వు చేసుకుంటూ వల్ల కానప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని కూడా దాని మీద గుర్తు పెట్టకూడదు. రెస్ట్ తీసుకో, జ్వరం అని దాని మీద గుర్తు పెట్టుకోకూడదు. లేని దాన్ని బాగా నడిచినప్పుడు బాగున్నావు కదా, లేకపోతే ఒక సినిమాకి పోయినట్టు, లేక ఎక్కడికైనా భార్య పిల్లలు ఎక్కడికైనా పోయినట్టు, ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు, ఏదో పనులు చేసుకున్నట్టు దాన్ని ఆలోచించు. ఇది మర్చిపోతుంది. ఒకటి కావాలంటే ఒకటి వదిలేస్తుంది, దాని మీద తీసుకెళ్తుంది. అప్పుడు లేచి నడిచేస్తావు. అంటే పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఇవన్నీ వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను. భయపడకండి, ధైర్యాన్ని పెంచుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. పదే నీ గురించి ఆరోగ్యం ఉన్నట్టు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. చూడండి ఒక్కొక్క ఫీడ్బ్యాక్లు ఏం చెప్తున్నారు. విశ్వమణి బాబులో శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నేను ఈ ఆరోగ్యం నయమైపోవాలి. నా కాళ్ళు నేను లేచి నడవాలి. పశ్చాత్తంలో పడిపోయినట్టు నేను లేచి నడవాలి, నేను నడుస్తాను,
నడుస్తానంటే వాడు ఎట్లా నడిచి వచ్చి అలా డాక్టర్లు వల్ల పడదన్నారంట. ఆ పక్షవాతం ఎలా పోయింది, కాలు చేతులు పోయేసి ఎలా వచ్చి పడ్డాడు. ఆలోచన విధానం మౌనంతోనే ఆలోచించాడు. వచ్చి నా వల్ల నేర్చి నడగలుగుతాను, నేర్చి నడుస్తానని ఫాస్ట్గా ఆలోచించినాడు, వచ్చి నడిచినాడు, ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు. 10 ఉదయం 12 మాత్రలు, రాత్రి 12 మాత్రలు వేయాలి, 3 నెలలకు ఒకసారి స్కాన్ వేయాలి. అటువంటి వాళ్ళు ఎలా నయమైపోయింది, అయ్యంత ఎట్లా పోయినాయి. మైండ్ని పోయి యాక్టివేట్ చేసుకోవాలి పాజిటివ్గా, అప్పుడే అయ్యేది నయం అవుతుంది. ఓకేనా? ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను నా యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి నేను ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.